అంటే ఇప్పుడు మెయిన్ గా అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం టైంలో ఒకవేళ తెలంగాణ వస్తే అంటే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలకడం జరిగింది ఆ టైంలో. ఇప్పుడు అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు కూడా అంటే బీసీలకు సక్రమంగా న్యాయం చేస్తా అని చెప్పిండు. సో అప్పుడు అప్పుడు న్యాయం జరిగిందా బీసీలకు, ఇప్పుడు న్యాయం జరిగిందా? అప్పుడు అన్యాయమే జరిగింది. కేసీఆర్ పరిపాలనలో కూడా బీసీలకు ఎమ్మెల్యేలు 18 మందే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. టికెట్లు 22, 23 ఇచ్చినా బీసీలకు పెద్ద మొత్తంలో గెలిపించినటువంటి ప్రాముఖ్యత లేదు. కాకపోతే కేసీఆర్ పార్టీలో బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిపొందారు. ఉన్న తక్కువ మందిలో కూడా 18 మందిలో కూడా 11, 12 మంది గెలిచారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో 7 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు. మొత్తం 119లో బీసీలు ఈ రాష్ట్రంలో 50% ఉన్నారు. 7 మంది మాత్రమే ఇప్పుడు మంత్రివర్గంలో వచ్చింది. ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం. అసలు ఇప్పుడు ముదిరాజులకు లేదు, రజకులకు లేదు, ఇంకా ఇతర బీసీ కులాలు యాదవ సామాజిక వర్గానికి లేదు, మున్నూరు కాపుకు లేదు. అంటే 8 శాఖలు బీసీలకు రావాలి వాళ్ళ జనాభా ప్రకారం. కానీ ఇప్పుడు 2 శాఖలు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం భిన్నమైనది అనుకుంటే మరి ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేస్తానని చెప్పిండు. ఏది రాహుల్ గాంధీనే చెప్పిండు. కానీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక లోక్సభ స్థానంలో ఈ 2 పార్లమెంటు సీట్లు ఒక పార్లమెంటు స్థానంలో 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు.